జాబ్ షిఫ్ట్ అవుతున్నారా? పిఎఫ్ అకౌంట్ లేకపోతే శాలరీ యూపీఐ ద్వారా ఇస్తే ఫ్యూచర్ లో ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఒకవేళ మీ ఇంటర్వ్యూలో పిఎఫ్ అకౌంట్ లేకపోతే ఆ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలి? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మన కెరియర్ ని ఎఫెక్ట్ చేసేవి. సో వీటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా అండ్ డీటెయిల్ గా మాట్లాడుకోబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మహేష్ టెక్ ట్యూబ్. ఈ రోజు మన టాపిక్ చాలా ఇంపార్టెంట్. పిఎఫ్ అకౌంట్స్ లేని జాబ్స్ జాయిన్ అవడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, లేదా మీరు చేస్తున్న జాబ్ లో పిఎఫ్ అకౌంట్ ఉంది అండ్ మీరు షిఫ్ట్ అవుతున్న కంపెనీలో వాళ్ళు పిఎఫ్ ప్రొవైడ్ చేయట్లేదు. సో అలాంటి కంపెనీకి స్విచ్ అవ్వడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యూచర్ లో మనకి ఎలాంటి ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీ ఇంటర్వ్యూలో పిఎఫ్ అకౌంట్ లేకపోయినా సరే మీరు ఆ జాబ్ ని ఎందుకు యాక్సెప్ట్ చేశారు అని అడిగితే దానికి మనం ఎలా స్మార్ట్ గా ఆన్సర్ చెప్పాలి. సో ఈ పాయింట్స్ అన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ కాకుండా ఎండ్ వరకు చూస్తే మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఈ వీడియోని లైక్ చేయడం వల్ల నాకు మోటివేషన్ గా ఉంటుంది. ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. నో పిఎఫ్, ఇలాంటి జాబ్స్ వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి అండ్ సొల్యూషన్స్ ఏంటి? ఆల్రెడీ మీరు జాయిన్ అయిపోయి ఉంటే దానికి సొల్యూషన్ ఏంటి? ఫస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసి నో ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఫర్ రిటైర్మెంట్. మీకు పిఎఫ్ లేకపోతే మీ రిటైర్మెంట్ తర్వాత మీకు ఎలాంటి సపోర్ట్ ఉండదు. పిఎఫ్ అనేది మన ఫ్యూచర్ కి గ్యారంటీ లాంటిది. పిఎఫ్ లేని కంపెనీస్ లో జాయిన్ అవడం వల్ల మన ఫ్యూచర్ కోసం మనమే మన సేవింగ్స్ నుంచి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఇష్యూస్. మీరు చేస్తున్న కంపెనీలో వాళ్ళు మీకు పిఎఫ్ ప్రొవైడ్ చేయకపోతే కంపెనీ నుంచి వేరే కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడు, లేదా ఒక ఎంఎన్సీ కంపెనీకి లేదా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీకి షిఫ్ట్ అయినప్పుడు వాళ్ళు డెఫినెట్ గా మీ పిఎఫ్ అకౌంట్ యూఏఎన్ నెంబర్ అడుగుతారు. దాంట్లో మీ సర్వీస్ హిస్టరీ అంతా ట్రాక్ అయి ఉంటుంది. సో మీకు పిఎఫ్ అకౌంట్ లేకపోతే మిమ్మల్ని ఒక ఫేక్ క్యాండిడేట్ గా చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సమ్ కంపెనీస్ మీకు పిఎఫ్ అకౌంట్ లేకపోతే మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఈ పిఎఫ్ అకౌంట్ తోనే కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయంటే ఇన్సూరెన్స్, సమ్ అదర్ బెనిఫిట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. మీకు పిఎఫ్ అకౌంట్ లేకపోతే అలాంటివన్నీ మీకు మిస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ట్యాక్స్ ఇష్యూస్. మీరు మీ శాలరీ అనేది యూపీఐ పేమెంట్స్ ద్వారా తీసుకుంటే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ వైలేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ మీ అకౌంట్ పై ఏమైనా ఆడిట్ జరిగితే మీకు ప్రూఫ్ చూపించుకోవడానికి మీ దగ్గర ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండవు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటి? మీ శాలరీని యూపీఐ పేమెంట్స్ అవాయిడ్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ యూపీఐ పేమెంట్స్ మీ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ చేయమని చెప్పండి. జెన్యూన్ కంపెనీస్ ఏవైనా సరే మీ శాలరీ అనేది ప్రాపర్ బ్యాంక్ అకౌంట్లోనే క్రెడిట్ చేస్తాయి. ఏ కంపెనీ అయినా సరే మీకు శాలరీ అనేది యూపీఐ ద్వారా వేస్తుంటే వెంటనే అలర్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు దానివల్ల ఫ్యూచర్లో చాలా ఇష్యూస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు ఆ కంపెనీలో జాయిన్ అయ్యే ముందే ఆ కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ని ఫుల్గా వెరిఫై చేసుకోండి. అండ్ లింక్డ్ఇన్ లో ఆ కంపెనీలో ఎవరైతే కరెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతో కనెక్ట్ అయ్యి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఎలా ఉంటుంది, సో పూర్తి డీటెయిల్స్ తెలుసుకుని ఫుల్గా వెరిఫై చేసుకున్న తర్వాతే జాయిన్ అవ్వండి. ప్రాపర్ డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేయండి. చేతిలో ఏ జాబు లేదు, బట్ నీకు జాబ్ అనేది ఖచ్చితంగా ఆ టైంలో అవసరం అనిపిస్తే మీరు ఆ కంపెనీలో జాయిన్ అయ్యే ముందు పిఎఫ్ అకౌంట్ లేకుండా వర్క్ చేయాల్సి వస్తే ఆ కంపెనీలో ఎవరైతే హెచ్ఆర్ ఉన్నారో ఆ హెచ్ఆర్ దగ్గర నుంచి ఒక రిటర్న్ డిక్లరేషన్ తీసుకోండి. ఒకవేళ మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ లో జాబ్ షిఫ్ట్ అయినప్పుడు మీరు ఆ డిక్లరేషన్ ని ఆ కంపెనీస్ కి ప్రూఫ్ గా చూపించుకోవచ్చు. లేదంటే మిమ్మల్ని ఒక ఫేక్ క్యాండిడేట్ గా వాళ్ళు డిసైడ్ అయిపోతారు. మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. పిఎఫ్ అకౌంట్ లేకుండా వర్క్ చేయాల్సి వస్తే హెచ్ఆర్ దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. హౌ టు ఆన్సర్ ఇఫ్ పిఎఫ్ ఇస్ మిస్సింగ్ ఇన్ ఇంటర్వ్యూస్. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ఎక్కువగా మిమ్మల్ని అడిగే కామన్ క్వశ్చన్ ఏంటంటే వై డిడ్ యూ యాక్సెప్ట్ ఏ జాబ్ వితౌట్ పిఎఫ్? సో ఈ క్వశ్చన్ కి ఎలా ఆన్సర్ చేయాలి? ఈ క్వశ్చన్ కి మనం చాలా స్మార్ట్ గా ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఎట్ దట్ టైమ్ I need the job. I ensured that company is genuine. But now I'm looking for opportunities, PF and full legal compliance. ఇలా ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయండి. డోంట్ సే కంపెనీ పిఎఫ్ ఇవ్వలేదు బట్ ఐ జాయిన్డ్. సో ఇలా ఆన్సర్ చేయకండి. ఇలా ఆన్సర్ చేస్తే మిమ్మల్ని వెంటనే రిజెక్ట్ చేస్తారు. ఇలా చెప్పడం వల్ల అది ప్రొఫెషనల్ గా యాక్సెప్టబుల్ గా అనిపించదు. ఇక్కడ మీకు ఒక ప్రో టిప్ ఏంటంటే ఈ ఆన్సర్ లో కాన్ఫిడెన్స్ అండ్ క్లారిటీ ఉండాలి. మీరు తీసుకున్న ప్రీవియస్ డెసిషన్ అనేది ఒక ప్రాక్టికల్ అండ్ నీడ్ వల్ల తీసుకున్నారు, కానీ ఇప్పుడు ఒక లాంగ్ టైమ్ కెరియర్ పర్స్పెక్టివ్ లో డెసిషన్ తీసుకున్నారని చెప్పండి. స్విచ్చింగ్ ఫ్రమ్ పిఎఫ్ టు నాన్ పిఎఫ్ జాబ్, ఇట్ ఈస్ అన్ ఇష్యూ. ఇప్పుడు మనం ఒక సినారియో చూద్దాం. మీకు ఒక కంపెనీలో 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ కంపెనీలో మీకు ఆల్రెడీ వాళ్ళు పిఎఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మీరు జాయిన్ అవ్వబోతున్న కంపెనీలో పిఎఫ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు.
దీనివల్ల మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ఎస్, 100% చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. పొటెన్షియల్ ఇష్యూస్, ఎంప్లాయ్మెంట్ గ్యాప్ ప్రాబ్లమ్స్. మీరు పిఎఫ్ లేని జాబ్ని యాక్సెప్ట్ చేశాక మీరు ఫ్యూచర్లో ఆ కంపెనీ నుండి వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లో కన్ఫ్యూజన్స్ క్రియేట్ అవ్వచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ కాంప్లియన్స్ ఇష్యూస్. పిఎఫ్ లేకుండా శాలరీ రికార్డ్ అనేది ట్యాక్స్ డిపార్ట్మెంట్ కి మిస్ మ్యాచ్డ్ గా కనిపిస్తుంది. సో ఇలా అవ్వడం వల్ల మీకు ఆడిట్ ఇష్యూస్ రావచ్చు. సో మరి దీనికి సొల్యూషన్ ఏంటంటే హెచ్ఆర్ డాక్యుమెంటేషన్ రిక్వెస్ట్ చేయండి. జాయినింగ్ టైంలో పిఎఫ్ ప్రొవైడ్ చేయట్లేదు అని ఒక రిటర్న్ డిక్లరేషన్ ని హెచ్ఆర్ నుండి తీసుకోండి. ఆ తర్వాత మీరు ఆ కంపెనీ నుంచి వేరే కంపెనీకి షిఫ్ట్ అయ్యేటప్పుడు మీ ఇంటర్వ్యూ టైంలో మీ హెచ్ఆర్ రౌండ్ లోనే మీరు కరెంట్ చేస్తున్న కంపెనీలో పిఎఫ్ అకౌంట్ లేకుండా వర్క్ చేస్తున్నామని ముందుగానే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఇలా చెప్పకుండా మీరు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో పిఎఫ్ అకౌంట్ లేకుండా నేను వర్క్ చేస్తున్నాను చెప్తే మిమ్మల్ని ఫేక్ క్యాండిడేట్ గా వాళ్ళు అనుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ముందుగానే ట్రాన్స్పరెన్సీగా చెప్పేసేయండి. ఈ ప్రికాషన్స్ ఫర్ జాబ్ సీకర్స్. మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమి రాకుండా ఉండాలంటే మీరు కంపెనీలో జాయిన్ అవ్వక ముందే వాళ్ళ శాలరీ అనేది డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ లో వేస్తున్నారా, యూపీఐలో వేస్తున్నారా అనేది ఎంక్వైరీ చేసుకోండి. ఒకవేళ యూపీఐలో వాళ్ళు క్రెడిట్ చేస్తున్నారంటే అలాంటి ఆఫర్స్ ని రిజెక్ట్ చేయండి. అండ్ మీకు ఆఫర్స్ రాగానే ఈ ఆఫర్ లెటర్ ని ఫుల్ గా వెరిఫై చేసుకోండి. ఆ ఆఫర్ లెటర్ లో హెచ్ఆర్ డీటెయిల్స్ అనేవి మెన్షన్ చేసి ఉన్నాయా లేదా, మీకు వచ్చిన ఆఫర్ లెటర్ లో లెటర్ హెడ్ అనేది జెన్యూనా కదా చెక్ చేయండి. మీకు ఆఫర్ ని కన్ఫర్మ్ చేయకుండా మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఇలాంటి పర్సనల్ డీటెయిల్స్ అడిగితే వెంటనే అలర్ట్ అవ్వండి. మీరు ఆఫర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత మాత్రమే మీ పర్సనల్ డీటెయిల్స్ అనేవి వాళ్ళకి షేర్ చేయండి. ముఖ్యంగా మీ పిఎఫ్ యూఏఎన్ నెంబర్ ని అస్సలు షేర్ చేయొద్దు. జాయిన్ అవ్వ ముందే మీ శాలరీ పేమెంట్ మెథడ్ అనేది ప్రాపర్ గా ఇవ్వమని చెప్పండి. ఓన్లీ బ్యాంక్ ట్రాన్స్ఫర్ లేదా చెక్స్ మాత్రమే యాక్సెప్ట్ చేయండి. జాబ్ జాయిన్ అయిన తర్వాత వాళ్ళ కంపెనీలో మెయింటైన్ చేస్తున్న పిఎఫ్ రూల్స్ గురించి క్లారిటీ తీసుకోండి. ఎందుకంటే పిఎఫ్ అకౌంట్ అనేది గవర్నమెంట్ అండర్ లో ఉంటుంది. మీరు ఏదైనా ఫేక్ చేయగలరు కానీ మీ పిఎఫ్ అకౌంట్ ని మీరు మాడిఫై చేయలేరు. ఒకవేళ మీరు మాడిఫై చేసినా మీ పిఎఫ్ అకౌంట్ డీటెయిల్స్ ఈజీగా ట్రాక్ చేయగలరు. మీరు ఎప్పుడెప్పుడు ఏ కంపెనీలో వర్క్ చేశారనేది మీ పిఎఫ్ అకౌంట్ సర్వీస్ హిస్టరీలో ఎప్పుడు ట్రాక్ అవుతూనే ఉంటుంది. పిఎఫ్ అకౌంట్ అనేది చాలా ఇంపార్టెంట్. నా సజెషన్ ఏంటంటే పిఎఫ్ అకౌంట్ లేకపోతే అలాంటి కంపెనీస్ లో జాయిన్ అవ్వకపోవడమే చాలా మంచిది. కెరియర్ డెసిషన్స్ లో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. పిఎఫ్ లేకుండా వాళ్ళు ఇచ్చే శాలరీ టెంప్టింగ్ గా కనిపించినా మీరు అలాంటి కంపెనీస్ లో జాయిన్ అవ్వకండి. అలాంటి ఆఫర్స్ ని రిజెక్ట్ చేయండి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ అనేది మెయింటైన్ చేయండి. మీకు స్టార్టింగ్ వచ్చిన ఆఫర్ లెటర్ నుండి ఆ కంపెనీ నుండి రిలీవింగ్ అయ్యేంత వరకు ప్రతి డాక్యుమెంట్ ని మెయింటైన్ చేయండి. అంటే మీ పే స్లిప్స్, ఆఫర్ లెటర్, ఇంక్రిమెంట్ లెటర్స్, రిలీవింగ్ లెటర్ ఇవన్నీ ప్రాపర్ గా మెయింటైన్ చేయండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు రిప్లై అనేది ఇస్తాను. సో నెక్స్ట్ వీడియో మనకి 2025 లో ఏవి టాప్ డిమాండింగ్ స్కిల్స్ ఉంటాయి, దేంట్లో గ్రోత్ ఉంటుంది, ఫ్రెషర్స్ ఎలాంటి స్కిల్స్ నేర్చుకుంటే త్వరగా జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈ టాపిక్ మీద వీడియో చేయబోతున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ లెర్నింగ్.